ఈరోజైతే ఇండియన్ జీడిపి న్యూస్ వచ్చింది అప్డేట్. సో అప్డేట్ ఏంటంటే ఇండియన్ జీడిపి Q2 F25 GDP growth has been declined 5.4. It was at 5.4%. సో జీడిపి అనేది ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, అంటే తగ్గింది. 5.4% ఉంది ఇప్పుడు ఇండియన్ జీడిపి. 5.4 ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 8.1% ఉంటుందని, బట్ 5.4 2 years లోకి వెళ్ళింది. దానికి రీజన్స్ ఏంటంటే మెయిన్ పాజిటివ్ వచ్చేసి రియల్ గ్రోస్ యాడెడ్, అగ్రికల్చర్ సెక్టర్ రీబౌండ్ అయింది, 3.5% పెరిగింది. అండ్ ఫైనాన్షియల్ కన్జంప్షన్ గ్రూ అప్ 6% పెరిగింది. సర్వీస్ సెక్టర్ ఓకే 7.1% పెరిగింది. బట్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే తగ్గడానికి మ్యానుఫ్యాక్చరింగ్. సో రేపు మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో సో మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్ మీద కొంచెం ప్రెషర్ పడే అవకాశం ఎక్కువ ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ హెస్ గివెన్ బై, సో మీకు క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వెబ్సైట్ ఉంది, స్టాటిస్టిక్స్ టైమ్స్ అని. దాంట్లో కరెంట్, ఇది కరెంట్ చూడండి. అగ్రికల్చర్ సెక్టార్ వచ్చేసి 17.66, మైనింగ్ 1.97, మ్యానుఫ్యాక్చరింగ్ 14.27, ఎలక్ట్రిక్ గ్యాస్ వాటర్ సప్లై 2.48, కన్స్ట్రక్షన్ 8.91, ట్రేడ్ ఆఫ్ హోటల్ ట్రాన్స్పోర్ట్ 17.5, రియల్ ఎస్టేట్ 22.6 అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 14. బట్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, సో అగ్రికల్చర్ సెక్టార్ వాళ్ళు నార్మల్గా ఎక్స్పెక్ట్ చేసింది 14.5% అయితే, బట్ 17.66, అంటే అగ్రికల్చర్ సెక్టర్ చాలా మంచిగా గ్రో అయింది అండ్ చాలా మంచిగా కంట్రిబ్యూట్ చేసింది 17%. నెక్స్ట్ ఇండస్ట్రీ సెక్టార్ వచ్చేసి మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ 30% కంట్రిబ్యూట్ చేయాల్సింది 27% కంట్రిబ్యూట్ చేసిన, అంటే 3% తగ్గింది. మనకి ఎక్కువ మనీ జనరేట్ అయ్యేది మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, ఎలక్ట్రిసిటీ, కన్స్ట్రక్షన్లో, కాబట్టి మన జీడిపి అనేది తగ్గింది. అగ్రికల్చర్ సెక్టార్ ఎక్కువ కంట్రిబ్యూట్ చేసినా మనీ ఎక్కువ జనరేట్ అవ్వదు అగ్రికల్చర్ సెక్టార్లో, బట్ ఈ సెక్టార్స్ ఇండస్ట్రీ సెక్టార్స్లో మాత్రం మనీ జనరేట్ అవుతుంది. సో దానివల్ల మీరు డిఫరెన్స్ చూడొచ్చు. దానివల్ల ఇండియన్ జీడిపి అనేది తగ్గడానికి మెయిన్ రీజన్ అయింది. సర్వీస్ సెక్టార్, సర్వీస్ అంటే అందరూ కామన్గా జాబ్స్, మనం కామన్గా కన్జ్యూమ్ చేసే అన్నీ సర్వీస్ సెక్టార్ కిందకు వస్తాయి. సో అది 54%, 6 అది ఓకే. సర్వీస్ సెక్టార్ పెద్ద డిఫరెన్స్ రాలేదు, సో దట్ వాజ్ ఫైన్. సో మనం డీప్గా వెళ్తే నార్మల్గా అయితే అసలు ఇండియన్ జీడిపిది ఈ రేషియోలో ఉన్నట్టయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన 8% రీచ్ అయ్యేది. అగ్రికల్చర్ 14%, మైనింగ్ 2.13, మ్యానుఫ్యాక్చరింగ్ 17.33, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ ఈ రేషియోలో ఉన్నట్టయితే మనం 8%గా రీచ్ అయ్యేవాళ్ళం. బట్ ఆ రేషియోలో లేము కాబట్టి మన జీడిపి అనేది తగ్గడానికి ఒక రీజన్ అయిపోయింది. The latest data highlights the mounting the challenges for Indian economy, rising concerns about sustainability of its recent growth. Consumer crunch, private consumption, which accounts for the 60% of GDP, slowed to 6% growth and compared to 7.4 in previous quarter. Previous quarter ki ee quarter తగ్గిపోయింది. Policy pressure, Indian economy, while still on none of the fast growing, domestic inflation around 6%, global risks export oriented sectors have been struggled, demanding and rising geopolitics tensions, particularly uncertainty of US China. So
టుమారో మార్కెట్కి ఎంటర్ అయ్యే వాళ్ళు కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ స్టాక్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎక్కువ కంట్రిబ్యూట్ చేసే స్టాక్స్, హైయెస్ట్ కంట్రిబ్యూషన్ స్టాక్స్ వచ్చేసి వెయిటేజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మసికా, మహేంద్ర, మారుతి సుజుకి. సో ఈ స్టాక్స్ రేపు ఎలా రన్ అవుతాయి అనే దాని మీద బేస్ అయ్యి మార్కెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో టుమారో నేనైతే నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్లో. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఫాలో మన ఛానల్ అయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షార్ట్ వీడియోస్ కోసం ఇన్స్టాగ్రామ్ ఫాలో కాండి. సో మన ఛానల్ వచ్చేసి నాకు ఇంకా టైం ఉండట్లేదు. సో టైం ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ వీడియోస్ చేసేవాడిని. యూసిఎం అని ఉంటుంది మన ఛానల్, @స్టాక్ రైజ్ అని కొడితే వస్తుంది. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి స్టాక్ రైజ్ అని ఉంటుంది, ఫాలో చేయండి. సో బాయ్.